అవన్నీ వేరే జోనర్లో ఉంటాయి. ఇదంతా చాలా పెద్ద భారీ స్కేల్లో వేరే జోనర్లో ఉంటుంది. మరి నువ్వు దీన్ని ఎంతవరకు చేస్తావో తెలియదు, కానీ నాకు పెద్ద హిట్ సాంగ్ ఇచ్చావు, నువ్వు నన్ను అడిగేవు, నా చుట్టూ తిరుగుతున్నావు కాబట్టి నీకు ఒక విజువల్ చూపిస్తా, ఆ విజువల్ చూసి నీకు ఏదైనా అనిపిస్తే మంచి పవర్ఫుల్గా ఏదైనా రాయి అన్నారు. ఆ ఎడిటింగ్ రూమ్లో తీసుకెళ్ళి ఆ విజువల్స్ అన్నీ చూపించారు నాకు. అది చూసి నేను అబ్బా ఎలాగైనా సరే మనం ఈ సినిమాకి పాట రాయాలి అని ఆ రోజు ఫిక్స్ అయ్యి చెప్పాను, సార్ నేను రాసుకొస్తానని. ఒక 3-4 days టైం తీసుకుని ఒక 3-4 స్టాంజెస్ చాలా పవర్ఫుల్గా రాసుకుని వెళ్ళాను. అయితే బాగున్నాయి రాంబాబు, నువ్వు ఇలా రాస్తావు అనుకోలేదు, ఈ 4ని కలిపి ఒక ఫ్రేమ్ చెయ్యి, ఎలా ఉంటుందో చూద్దామన్నారు. అప్పుడు నేను ఫస్ట్ అంటే కొంచెం స్టార్టింగ్ స్లోగా ఎత్తుకుని ఎండింగ్ వెళ్ళేపాటికి పీక్స్లో ఉండాలన్నట్టుగా కొంచెం నేను రాసేటప్పుడు ఏదో అలా అనుకుని చేశాను అనమాట. అందుకు ఫస్ట్ వజ్రదేహాయ రౌద్రరాధేయ బభ్రురూపా